హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ ప్రసాదంగా పులిహోర అండి. ఇది ఇంట్లో ఎలా సింపుల్గా చేసుకోవాలి, అలాగే ఈ చింతపండు గుజ్జును ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఒక నిమ్మకాయ అంత సైజు ఉండే నేను చింతపండుని తీసుకొని వేడి నీరు వేసి ఒక అరగంట నానబెట్టి పెట్టుకున్నానండి. మీరు ఎంత స్టోర్ చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీలో చింతపండుని అయితే నానబెట్టి పెట్టేసుకోవచ్చు. నేను కొద్దిగానే పెడుతున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ కడాయిలో నానిన చింతపండు రసాన్ని మొత్తం వేసేసుకోవాలండి. చింతపండులో ఉండే దాని పొట్టు కానీ గింజలు కానీ ఏవి రాకుండా చూసుకుంటూ వేసేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక 10-15 ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పుని కూడా వేసేసుకోవాలండి. నేను యూజ్ చేస్తున్న చింతపండు మంచి పులుపుతో ఉందన్నమాట, అందుకే కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకుంటున్నాను. పులుపుకు బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొన్ని కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. అలాగే పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుంటున్నానండి. పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతుందన్నమాట. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోవాలి. మంచి టెక్స్చర్ వస్తుందన్నమాట. మనం బటర్ వేసుకుంటే ఎలాగ క్రీమీ టెక్స్చర్ లాగా అనిపిస్తుందో, ఇలాగ కొద్దిగా ఆయిల్ వేసుకుంటే కూడా ఇందులో మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్ పైన దాన్ని పులుసు అంతా దగ్గర పడి మరగనివ్వాలండి. అంత మంచిగా దగ్గరకు వచ్చేయాలి. అంతసేపు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మరగనివ్వాలండి. ఈ ఎండుమిర్చిలోని కారం, ఉప్పు, బెల్లం వేసాం కాబట్టి ఆ తీపి, చింతపండులోని ఈ పులుపు అన్నీ కూడా మిక్స్ అయ్యి ఈ చింతపండు గుజ్జు మంచి రుచి ఉంటుందన్నమాట. అలాగే దీన్ని మనము ఆల్మోస్ట్ ఒక 2 నెలల వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. అస్సలు పాడవదు. అలాగే మొదటి రోజు ఎలా ఉంటుందో టేస్ట్, లాస్ట్ రోజు కూడా అలాగే ఉంటుందన్నమాట. సో అలా స్టోర్ చేసుకున్న దాన్ని మనము ఇప్పుడు ఎలా తాలింపు వేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే పల్లి నూనె కూడా వాడుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఆవాలను వేసుకోవాలండి. ఇవి మంచిగా చిటపటమనాలి, మంచి కలర్ రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత దీంట్లోకి నేను పల్లీలను వేసుకుంటున్నానండి. మీరు పల్లీలు మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. మా ఇంట్లో పల్లీలన్నీ పులిహోరలో ఇలా ఏరుకుంటూ తింటారనమాట, అందుకని నేను కొన్ని ఎక్కువగానే వేస్తున్నాను. అలాగే దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే కొన్ని మినప గుళ్ళను కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను, మా వాళ్ళకు పెద్దగా నచ్చదు అందుకని. ఇప్పుడు ఇవన్నీ రంగు మారేంత వరకు మంచిగా వేయించేసుకొని నేను ఒక 4-5 పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇవి మీడియం స్పైసీతో ఉన్నాయన్నమాట. ఒకవేళ టూ మచ్ స్పైస్ కనుక ఉంటే మీరు కొంచెం పచ్చిమిరపకాయల క్వాంటిటీని తగ్గించి వేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనము ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి 2 కూడా వేయట్లేదండి. మీరు కావాలి రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేలాగా అనుకుంటే ఇక్కడ ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి కూడా వేసి వేయించేసుకోవచ్చు. మా తెలంగాణలో ఇంగువ చాలా తక్కువగా వాడుతుంటాము, అందుకని నేను కొద్ది క్వాంటిటీలోనే ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇంకాస్త కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, దాన్ని ఇందులో వేసేసి అంత బాగా మిక్స్ చేసేసేయాలి. అంత కంప్లీట్గా మిక్స్ అయిపోవాలండి. నేను క్వాంటిటీ కొద్దిగానే చూపిస్తున్నాను, మీరు క్వాంటిటీలు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇక్కడ ఉప్పు ఒకవేళ తక్కువగా అనిపిస్తే కొద్దిగా ఉప్పు, అలాగే నేను కొద్దిగా జీరా పౌడర్ వేస్తున్నానండి. వేయించిన జీలకర్ర పొడి ఇదైతే, దీన్ని కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి పులిహోరకి ఇట్లా. అలాగే ఉప్పు అడ్జస్ట్ చేసి వేసేసుకున్నాను, అంతే అండి. ఇది కంప్లీట్గా చల్లారొచ్చు. దీన్ని కూడా మనము 15 రోజుల వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీరు బయట ఉంచాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కాకుండా 1 వీక్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని
మంచిగా అన్నం ఉడికించుకొని కొద్దిగా చల్లబడ్డ తర్వాత దాన్ని ఇలా పొడి పొడిలాగా చేసుకొని దాంట్లో వేసుకుంటూ అంతా అన్నం మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి. ఈ అయితే నేను నార్మల్ రెగ్యులర్ రైస్ అండి, మీరు ఏ రైస్ కావాలనుకున్నా వాడుకోవచ్చు. నేను జై శ్రీరామ వెరైటీ యూజ్ చేస్తున్నాను. ఇలా అన్నంలో అంతా మంచిగా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి. అన్నంలోకి అంతా మిక్స్ చేసేసుకొని నేనైతే ఇక్కడ ప్రసాదం లాగా చూపిస్తున్నాను కాబట్టి నేనేం టేస్ట్ చేయట్లేదండి. డైరెక్ట్గా అమ్మవారికి అయితే నేను నైవేద్యంగా సమర్పించాను. నిజంగా చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ప్రసాదంగా చేసిన వంటకం ఏదైనా మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే దానికంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. అదేంటో తెలియదు, నాకైతే నిజంగా అంత టేస్టీగా ఉందన్నమాట. పులిహోర మేము నైవేద్యంగా సమర్పించిన తర్వాత ప్రసాదంగా తీసుకున్నామనమండి. ఎంతో బాగుందో, చాలా టేస్టీగా ఉంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. అంత రుచిగా ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా నైవేద్యంగా సమర్పించడం కోసం ఈ ప్రసాదం పులిహోరని ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.